మనము గత ఆదివారమున యెహోషువ పాత గురించి మనం విన్నాం, మనం తెలుసుకోగలిగాం. ఆ భాగాన్ని ఇంటికి వెళ్ళి మీరు చదవండి అని చెప్పాను. ఎవరైనా చదివారా? చదివిన వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తగలుగుతారు. చదివారా? చదివితే ఇంకా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ దినాన్న మరొక రాజు గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఈ సమయంలో వాక్యాన్ని చదవడానికి లేక చర్చికి రావడానికి చాలామంది జీవితంలో నిర్లక్ష్యత ఉంది కదా. ఒకరోజు నాకు కాళ్ళు ఉంటే, ఆరోగ్యం ఉంటే చర్చి అక్కడికి వెళ్ళి గమ్మం దగ్గరికి వెళ్ళి కూర్చొని వస్తే బాగుండిద్ది అనిపించింది. మాట బాగా గుర్తుపెట్టుకోండి. చెవులు ఉన్నాయి కదా, కొంచెం వినబడితే కొంచెం వాక్యం వినబడచ్చేమో అని ఎదురు చూసే రోజులు వస్తాయి. మీరు సమయాన్ని చాలా మనం దుర్వినియోగం చేసుకుంటున్న వాళ్ళు అందరూ అని గారి, అయ్యో ఒక్క రోజుని బ్రతికితే దేవుడి మందిరానికి వెళ్ళి వాక్యం వినొచ్చు అనిపించింది. ఆ మంచం మీద కొట్టకలాడేటప్పుడు ఒకరోజు డాక్టర్ చెప్పొచ్చు బతకదు అనేసి డాక్టర్లు చెప్పినప్పుడు ఒకరోజు బతికితే అసలు చర్చి కాడికి వెళ్ళి చర్చి ఊడిస్తే బాగుండిద్ది అనిపించే రోజులు వస్తాయి. నిజం నేను చెప్పేది, అది నాకు రావచ్చు, మీకు రావచ్చు. కాబట్టి ఒకరోజు బతికితే లేక ఎవరైనా ఉన్న కష్టార్జితం ఇది తీసుకెళ్ళి దేవుడు సన్నిధానాలు ఇస్తే లేక దేవుడు సేవకుడికి ఇస్తే బాగుండిద్ది అన్న రోజులు తప్పకుండా వస్తాయి. కాబట్టి మనము ఎంత నిర్లక్ష్యం చేసామో ఆ సంస్థల్లో గుండా దేవుడి దగ్గరికి వెళ్తే బాగుండిద్ది అని వచ్చింది. కానీ రాలేని పరిస్థితి, వినలేని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి, సువార్త చెప్పలేని పరిస్థితి, ఇవన్నీ మనకి రాకమునిపే దేవుడిచ్చిన సమయాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోగలుగుతారు. ఎందుకు పాస్టర్ గారు లేచిన కాడ నుంచి హార్డ్గానే చెబుతూ ఉంటారు ఏంటంటే, కాదు భారం మీ మీద కక్ష కాదు, మీరందరూ సంఘము మమ్మల్ని పోషిస్తుంది, మా కొరకు ప్రార్థన చేస్తుంది, మా కొరకు సేవలు చేస్తుంది. ఎందుకు హార్డ్గా ఎందుకు చెబుతాడు? లేదు, ప్రేమ, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుకే నా లోపల నుండి ఇవన్నీ బయటకు రాగలుగుతున్నాయి అన్నమాట గుర్తు చేసుకోగలుగుతారు. ఇక్కడ ఉజ్జియా గురించి మనం నేర్చుకుందాం క్లుప్తంగా. మరలా ఈ యొక్క అధ్యాయాన్ని మరలా మీరు ఇంటికి వెళ్ళి చదవగలుగుతారు. నాకు సమయం తక్కువగా ఉంది కాబట్టి దాన్ని మీకు అవసరమైన పాయింట్స్, అవసరమైన వచనాలు చదువుతూ ఆ సబ్జెక్ట్ని మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఉజ్జియా రాజు, ఆయన యొక్క తండ్రి అమజ్యా అనబడుతున్న ఆయన రాజు అయ్యాడు. ఆ రాజు మరణించిన తర్వాత అని ఆ మాటలు రాయబడుతున్నాయి. ఆ రాజు ఏమయ్యాడంటే మరణించిన తర్వాత, అలాగే ఆయన తన తండ్రికి చనిపోయిన తర్వాత ఎవరు రాజు అయ్యారంటే వారి కుమారుడి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. అలాగే యేసుక్రీస్తు మనందరికీ రాజు. ఆయన రాజులకు రాజు, చెప్పండి, ప్రభువులకు ప్రభు. ఆ ప్రభు ఏమయ్యాడంటే పరలోకము నుండి భూలోకాన్ని దిగివచ్చి మానవ జాతి అందరి కోసం ఆయన సిలువలో ఏమయ్యాడంటే మరణించాడు. మరణించిన తర్వాత ఇప్పుడు మనమేమయ్యామయ్యానంటే రాజులము అయ్యాము. ఆమేన్ చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. అమజ్యా రాజు మరణించిన తర్వాత వారు కుమారుడు అనబడుతున్న ఉజ్జియా అనబడుతున్న ఆయన రాజు అయ్యాడు. అలాగే మన యేసుక్రీస్తు మరణించకపోతే, సిలువలో ఆయన రక్తాన్ని కాచకపోతే, ఆయన సమాధి చేయబడి తిరిగి లెగకపోతే మనం రాజులము కాలేము అన్నమాట గుర్తు చేసుకోవాలి. తర్వాత మనము పరిశుద్ధమైన యాజకులం కాలేము, రాజులైన యాజక సమూహం కాలేము. ప్రభువు మరణిస్తేనే, యేసుక్రీస్తు మరణిస్తేనే మనమేమయ్యామయ్యానంటే రాజులమయ్యాము, రాజులైన యాజక సమూహం అయ్యాము. ఆయన యొక్క దేవుని యొక్క కుమారులము కుమార్తెలంగా తీర్చబడ్డాము అనే వాక్యము ఖచ్చితంగా చెప్పబడుతుంది. నీవు ఎవరువయ్యానంటే ఒక రాజు కుమార్తెవు, నువ్వు ఎవరువయ్యానంటే ఒక రాజు కుమారుడి. నువ్వు రాజు ఎలా అవగలిగావయ్యా? నువ్వు రాజు ఎలా అవగలిగావయ్యానంటే ఒక ఆయన
మన తండ్రి అనబడుతున్న యేసుక్రీస్తు ఆ రాజు సిలువలో మరణించాడు గనక మనము రాజుల కుమార్తెలమయ్యాము. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈయన తల్లిదండ్రుల పేర్లు కూడా రాసుకురావడం జరిగింది. ఈయన ఎంత వయసులో రాజు అయ్యాడంటే 16 సంవత్సరాలు రాజు అయ్యాడు అన్నమాట ఖచ్చితంగా చెప్పబడుతుంది. రాజు 16 సంవత్సరాలకి రాజు అయ్యాడు. కాబట్టి మనము కూడా ఎప్పుడు రాజులమయ్యాము అంటే మనము త్రివేక నామములో బాప్తిసం పొందిన తర్వాత మనం రాజులముగా తీర్చబడ్డాము. రాజులము యేసు ప్రభు చనిపోయిన తర్వాత నువ్వు రాజు కుమార్తె అవ్వడానికి ఓకే, మనకు పర్మిషన్ వచ్చింది, కానీ బాప్తిసం పొందుకున్న తర్వాత నువ్వు పర్మనెంట్ ఆయన కుమారుడు అయ్యావు. అయితే ఇదేం చేసాడు అయ్యానంటే ఇక్కడ రాయబడుతున్న మాట చాలా అద్భుతమైన మాట. చూడండి ఏమంటాడంటే 5వ వచనంలో రాయబడుతున్న మాట, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు ఆశ్రయించినంత కాలం, మళ్ళీ మీరు బైబిల్లో అందరు ఖచ్చితంగా చూడగలుగుతారు, ఆశ్రయించినంత కాలం ఆయన ఏమయ్యాడయ్యానంటే దేవుడు వర్ధిల్లు చేస్తూ ఉన్నాడు, అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు అనే మాట ఖచ్చితంగా అతను. ఇప్పుడు మనము బాప్తిసం పొందిన తర్వాత నువ్వు రాజకుమార్తెగా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన తర్వాత నుంచి మనం ఏమయ్యామయ్యానంటే దేవుణ్ణి ఆశ్రయించటాన్ని వెతుకుట, దేవుని మీద ఆధారపడుట అనే అర్థాలు, రకరకాల అర్థాలు తీసుకురాబడుతూ ఉంటాయి. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతను వర్ధలు చేసుకుంటూ వచ్చాడు చెప్తారు. ఆ రోజుల్లో దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు రాయబడుతున్న మాట, పశువులు లేక దాసీలు ఎక్కువగా బంగారము ఎండి విపరీతంగా విస్తరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున మందేందయ్యాలంటే పరలోక రాజ్యమే మన స్వాస్థ్యం. మన స్వాస్థ్యం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. నువ్వెంత సంపాదించుకున్నా ఒకరోజు విడిచిపెట్టి పోవలసినదే. నువ్వెంత పేరు పొందుకున్నా ఈ పేరును విడిచిపెట్టి మనం వెళ్ళాల్సినదే. కాబట్టి ఇక్కడ కాదు, నీ డెవలప్మెంట్ భూమి మీద కాదు. చాలా మంది ఇక్కడ డెవలప్మెంట్ కోసం అబద్ధాలు ఆడే వాళ్ళు ఉంటారు, మోసాలు చేసే వాళ్ళు ఉంటారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, కొట్టే వాళ్ళు ఉంటారు, లంచం తీసుకునే వాళ్ళు ఉంటారు. రకరకాల వ్యక్తులు ఇక్కడ భూ సంబంధమైన డెవలప్మెంట్ కొరకు వాళ్ళు ఎంతెంతో ప్రాకులు ఆడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మన యొక్క నువ్వు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉన్న తర్వాత ఆయన మీద తప్ప మరొకరిని ఆరాధించకుండా ఉండగలిగినట్లయితే నీ ధనం పరలోకంలో సమకూర్చబడుతుంది. నీ ప్రార్థన, నువ్వెంతసేపు ప్రార్థన చేయగలిగావు, నువ్వెంత కన్నీరు కాలగలిగావు, ఎంత విశ్వాసం ఉంది, ఎంత దాన ధర్మాలు చేయగలిగావు, ఎంత ఆతిథ్యం ఇవ్వగలిగావు అన్నది ప్రతి దాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకొని దాచుతూ ఉన్నాడు. మన అకౌంట్లో ఉంది అన్నమాట గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా ప్రభు చెబుతున్న మాట, నీ మాటలన్నీ ఆయన గ్రంథంలో రాశాడంటే, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించాను అని అంటాడు. నువ్వు బ్రతుకు కాలం అంతటా నువ్వెన్ని రోజులు బ్రతుకుతావు, ఎన్ని గంటలు బ్రతుకుతావు, ఎన్ని సెకండ్స్ బ్రతుకుతావు అన్నది ఆయన గ్రంథంలో రాసి పెట్టాడంటే ప్రతి దాన్ని రాసిన ఆయనకి లెక్కలు తెలుసు ఆయనకి. కాబట్టి నీ భక్తి విషయంలో కూడా ఆయన కౌంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈయన ఏ విధంగా డెవలప్ అయ్యాడన్నది చూద్దాం. ఏ విధంగా అని అంటే చాలా 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 డెవలప్మెంట్ అయినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సమయంలో ఇక్కడ మనం వచనాలు మనం కోడ్ చేసుకుంటూ వెళ్దాం. అది యెహోవా ఆశ్రయించినంత కాలం అతను ఏం చేశాడయ్యానంటే, దేవుడు ఒక మనిషి వర్ధిల్లాలి అని అంటే, ఒక మనిషి డెవలప్మెంట్ కావాలి అని అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం వలన, దేవుడు దీవించడం ద్వారాగా మాత్రమే అతడు వర్ధిల్లుతాడు. కానీ బరుసెంట్ కొన్నిసార్లు దేవుడు లేకుండా కూడా వర్ధిల్లొచ్చు. అది ఎలాగంటే, నేను ఎప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, సాతాను కూడా మీకు పైసలు ఇచ్చిద్ది, సాతాను కూడా మీకు భూమి జాగలు ఇచ్చిద్ది, మీకు సాతాను కూడా అధికారాలు ఇచ్చిద్ది, సాతాను కూడా మీకు ఎన్నెన్నో ఏమేమో ఇవ్వగలిగిద్ది. అది భూలోక సంబంధం మాత్రమే
అది పరలోకానికి ఉపయోగపడద్ది అని చెబుతూ ఉంటాను. అయితే చూడండి, అక్కడ రాయబడుతున్న మాట, రాజు అయిన తర్వాత 6వ వచనంలోనికి మనం వెళ్ళొద్దాం. మీరందరూ బైబిల్ను చూడగలుగుతారు, వినగలుగుతారు. ఇక్కడ 6వ వచనంలో ఏం జరిగిందనంటే, ఫిలిష్తీయులతో యుద్ధం చేసి, ఫిలిష్తీయులతో ఇక్కడ ఉజ్జియా ఫిలిష్తీయులతో ఆయన ఏం చేశాడు అయ్యానంటే, యుద్ధం చేసిన తర్వాత అక్కడ గెలిచి అక్కడ ప్రాకారాలన్నిటినీ యూదావారిని కూడా కొంత లాక్కొని కొంత దోసుకొని ఏం చేశారు అంటే, వాళ్ళు ముందుకు జరిగి వాళ్ళ ప్రాకారాలు కట్టుకున్నారు. యూదావారు 2 గోత్రికులు మాత్రమే. వాళ్ళు ఏం చేశారంటే, ముందు యూదావారి యొక్క స్థలంలోనికి ముందుకు వచ్చి ఉండొచ్చు, లేక దేవుడు మీ సరిహద్దులను ఇంకా విశాలపరుస్తానని చెప్పాడు కదా. యుద్ధం చేసిన తర్వాత ఏం జరిగిందయ్యానంటే, ప్రాకారాలను ముందుకు జరిగించి చక్కగా ప్రాకారాలను ఖచ్చితంగా కట్టుదిట్టంగా కట్టించబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రాకారాలు కట్టించబడ్డాయి అని మాట రాయబడుతుంది. మనం కూడా ఏం చేయాలంటే, ప్రార్థన ద్వారాగా, విశ్వాసము ద్వారాగా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవాలి. అందుకొరకే సామెతల్లో 14:1 జ్ఞానవంతురాలు ఏం కట్టుకునిద్ది? ఇల్లు కట్టుకుని. యూదా పత్రికలో మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనొచ్చు, కట్టబడాలి అని చెబుతుంది. మీరు కూడా, మనం రాజులము కదా, రాజులని యాజక సమూహము కదా, మనం అందరం ఏం చేయాలంటే మన పరిశుద్ధమైన జీవితాన్ని కట్టుకోవాలి అని మాట చెప్పబడుతుంది. ఈయన ఏం చేశాడంటే, తన ప్రాకారాలను ఏం చేశాడయ్యానంటే ఆయన కట్టించును అని రాయబడుతుంది. ఫిలిష్తీయుల ప్రదేశములో ప్రాకారములను కట్టించుని. యూదా అక్కడ ఇంకా ఆ స్థలంలో ఇంకా ఏం చేశాడు, ఫిలిష్తీయులతో యుద్ధం చేసి, యుద్ధంలో దేవుడే సహాయం చేశాడు. ప్రాకారాలు కట్టబడ్డాయి, కట్టించాడు, దేవుడే కట్టించాడు. మనం కూడా ఏం చేయబడాలంటే, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవాలి అనే మాట చెప్పబడుతుంది. శత్రువుల గోడలను పడగొట్టి, ఇక్కడ రాయబడుతున్న మాట, వాళ్ళ యొక్క ప్రాకారాలను పడగొట్టి ఈయన కట్టడం జరిగింది. సాతాను కూడా కొన్ని గోడలు కట్టాడు. సమాధానం లేని స్థితి అనే గోడలు కట్టాడు. అవిశ్వాసంతో కూడుకున్న గోడలు కట్టాడు. లేక ఈ లోక సంబంధమైన తినడం, త్రాగడం, లేక నిద్రపోతులు, ఈ లోక సంబంధమైన వాటిని సాతాను కొన్ని గోడలు కట్టాడు. నీవు యేసుక్రీస్తు యొక్క రాజువు కదా. ఆయన ఏం చేశాడంటే, ఆయన మరణించి మనలను రాజులుగా చేసిన తర్వాత ఏం జరిగిందయ్యా, ఏం చేయాలి అంటే, మనం ప్రాకారాలను కట్టుకోవాలి. ఈ ప్రాకారాలను ఎలా కట్టుకోవాలి? సాతాను యొక్క గోడలను పడగొట్టి మన ఆధ్యాత్మికమైన జీవితంలో వాటిని కట్టుకోవాలి. వాటిని సాతాను యొక్క ప్రాకారాలను పడగొట్టాలి అని అంటే, దేవుడు నీకు సహాయం చేయాలి. నీకు మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళు లేరు. ఎప్పుడు చేస్తారు అంటే, వాళ్ళకి బాధ కలిగినప్పుడు ఏం చేస్తారు? కన్నీటి ప్రార్థన వచ్చింది. ఎవరికో, మన కుటుంబస్తులకి ఎవరికో యాక్సిడెంట్ అయింది, మన కుటుంబస్తులు చనిపోయారు అన్నప్పుడు మనకేమొచ్చింది? మనకి కన్నీళ్ళు వస్తాయి, ఏడుపు వస్తాయి. వచ్చిన అన్నిటిని ఏం చేయాలంటే, అయ్యో వీరందరూ అవిశ్వాసములో ప్రభువుని తెలుసుకోకుండా వాళ్ళు చనిపోతే నరకంలో పోతాడని ఆత్మ సంబంధముగా ఆలోచించి కన్నీరు గారడమే క్రైస్తవురాల యొక్క జీవితంలో భాగంగా ఉంది అని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట, దేశముల ఫిలిష్తీయుల దేశముల నుండి ప్రాకారపు యొక్క పురములను కట్టించాడు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతున్నావా? నీ కుటుంబంలో, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు కట్టుకొని నీ భర్తను సరిచేసుకొని ఆధ్యాత్మిక కట్టగలుగుతున్నారా? మీ పిల్లలను సరైన మార్గంలో మీరు కట్టుకోగలుగుతున్నారా? కట్టుకోకపోతే వాళ్ళు సాతాను యొక్క ప్రాకారాల గోడల్లోనే ఉండిపోయారు. సాతాను యొక్క కోరల్లో ఉండిపోతే చాలా ప్రమాదం. వాడి కోరల్లో, వాడి చేతుల్లో, వాడి ఆధీనంలో ఉంటే నష్టపోతాము. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు,
చర్చికి రాము, చర్చికి కూడా రాము. తర్వాత వాడు పరిపాలన చేస్తాడు. నువ్వు క్రీస్తు యొక్క పరిపాలన కింద లేవు కదా, సాతాను యొక్క పరిపాలన కింద ఉన్నాక వాడు పరిపాలన చేస్తాడు. వాడు ఎట చెబుతట, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూనే ఉంటాడు, నువ్వు లే, నువ్వు సాతాను కోరలో ఉన్నావు, సాతాను చేతి కింద ఉన్నావు, వాడి యొక్క ఈటల కింద ఉన్నావు, కాబట్టి నువ్వు లే, నువ్వు లేచి సిలువ కిందకి రా అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతున్నా కానీ వినట్లేదు. మన యొక్క దేవుడిచ్చే ఆత్మ ఘోష, ఆత్మ యొక్క ప్రేరేపణను చంపుకుంటూ సాతాను కోరల కింద ఉంటే నువ్వేం చేయాలయ్యానంటే మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవాలి. యెహోషువపాతు అక్కడ ప్రాకారాలు కట్టాడు అని రాయబడుతుంది. తర్వాత 8వ వచనములోనికి 7వ వచనములోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రాయబడుతున్న మాట, దేవుడు అక్కడ దేవుడు అతనికి సహాయం చేశాడని రాయబడుతుంది. ఎందుకు అతనికి సహాయం, ఎందుకు అతను కట్టుకోగలిగాడంటే యెహోవాను ఆశ్రయించాడు గనుక, యెహోవా మీద ఆధారపడ్డాడు గనుక అతడు ప్రాకారాలు కట్టగలిగాడు. మన వల్ల కాదు. యేసు ప్రభు చెబుతాడు, నీ తలలో ఉన్న ఒక ఎంట్రుక తెలుపును నలుపు నువ్వు చేయలేవు, నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవంటే ప్రాకారాలు కట్టాలి అని అంటే దేవుని యొక్క సహాయం. అందుకొరకే ఈయన ప్రాకారాలు కట్టడానికి ఉజ్జియా రాజు ఆయన యెహోవాను ఆశ్రయించాడు కనుక పట్టణాలు ప్రాకారాలు కట్టగలిగాడు. తర్వాత దేవుడు అతనికి సహాయం చేశాడు కనుక యుద్ధములో ఓడిపోకుండా, ఫెయిల్ అయిపోకుండా, వాళ్ళ యొక్క జనం నిరుత్సాహానికి గురి కాకుండా యుద్ధంలోనికి వెళ్ళి శత్రువులను మట్టుబెట్టి వాళ్ళ విజయంతో వాళ్ళకు రాగలిగారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. నువ్వు శత్రువుతో పోరాడాలి అని అంటే నీకు దేవుని యొక్క సహాయం కావాలి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సమస్య ఉందా, సమస్యతో నువ్వు పోరాడొద్ది, దేవుని తీసుకొని పోరాడు. దేవుడు నువ్వు మొరపెట్టి దేవుని యొక్క కాము గురించి ప్రభు అంటాడు, ఈమె వచ్చిన కానుండి ఈమె పాదాలను తడుపుతూ ఉందంటే, ఆమె తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తుంది అని అంటే, వచ్చిన కానుంచి నా పాదాలను ముద్దాడడం మానలేదు అని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఉంటే యుద్ధము నీది కాదు నాది, సమస్య నీది కాదు నాది, నీ బలహీనత గురించి నాకు వదిలి నేను చూసుకుంటాను, నా పేరు ఒక పేరుందయ్యా, స్వస్థపరిచి యెహోవాను నేనే, యెహోవా రాఫా అనే పేరు. మరి అందరం స్వస్థపరచబడడం కొరకు ఆ కుమారుడు అనబడుతున్న యేసుక్రీస్తు కొరడా దెబ్బల వలన స్వస్థత కలిగింది అని ఆ పరమ తండ్రి చెబుతూ ఉన్నాడు. రాయబడుతున్న మాట 7వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే యెహోవా అతనికి సహాయం చేసాడు యుద్ధంలో. నీకు సహాయం, నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావా? అయితే ఈ భూలోక సంబంధంగా నువ్వు గెలవచ్చేమో కానీ ఆత్మ సంబంధంగా నువ్వు గెలవలేవు, ఓడిపోతావి అన్నమాట గుర్తు చేసుకోవాల్సింది. ఆత్మ సంబంధంగా దేవుడితో మనం దేవునితో మనము పెనుగులాడి మిలితమై ఉండే వాళ్ళంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లోపల యెహోవాను ఆశ్రయిస్తున్నాడు కనుక పక్క దేశస్తులు వచ్చి ఏం చేస్తాను తెలుసా, ఇతనికి పనులు ఇవ్వడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఇక్కడ 8వ వచనంలో రాయబడింది, 8వ వచనము 8వ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఆమోనీయులు ఉజ్జియాకు పన్నులిచ్చుకుంటూ వచ్చిరి. ఎంత గొప్ప భాగ్యం. ఏమిస్తున్నారంట అడిగితే ఈ రోజుల్లో. కానీ పక్క దేశస్తులు ఫిలిప్చీలు కానీ ఆమోనీయులు కానీ పక్క దేశంలోని శత్రువులు ఏమిస్తున్నారయ్యానంటే పన్నులు ఇస్తూ వచ్చారంట. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చూద్దామా, హల్లెలూయా. మీరు యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లుతుండేని. పక్క దేశంలో ఉన్న శత్రువులు ఉజ్జియాకి పన్నులిచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళ దగ్గర పన్నులిచ్చుకుంటూ వచ్చారుగా. అతడు అత్యధికంగా బలాభివృద్ధి నొందిని. మన వల్ల ఏమైంది? యెహోవా ఆశీర్వదించాలి, యెహోవా దీవించాలి. ఆయన దీవించాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలి కదా. ఆధారపడాలా లేదా? కొన్నిసార్లు మనం ప్రార్థన చేయము, చర్చికి రాము, తర్వాత ఇంకా దేవుడు అంటే పడదు, పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన చేసుకోరు, లేక సంఘ పెద్దలకి గౌరవీరు, లేక రకరకాలుగా ఉంటాయి.
అయినా కానీ మేము బాగా ఎదగాలంటే ఎలా ఎదుగుతావు? నువ్వు వల్ల కాదు. అది ఇందాక చెప్పాను, సాతాను కూడా ఇచ్చింది నీకు. కానీ వాడి సంతోషాన్ని ఇవ్వడి, వాడి సమాధానాన్ని ఇవ్వడి, వాడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడి అని మాట రాయబడింది. పన్నులు ఇస్తూ వచ్చారు నీ శత్రువుల చేత. ఇక్కడ మనం అంతకుముందు చదువుకున్నాం అనుకుంటాను, నీ శత్రువులు నీ పాదాల మీద పడేటట్లుగా చేస్తానంటాడు. ఆమె ఎవరట? నువ్వెవరివి? ఒక రాజకుమార్తెవి. నీవెవరివి? ఒక రాజకుమారుడివి. శత్రువు సమూహాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేటట్లు చేస్తాను, నీకు పన్నులు ఇచ్చినట్లుగా చేస్తాను, నిన్ను పోషించినట్లుగా చేస్తానంటాడు. అందుకొరకే ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు తిరుగులేని వాడుగా ఉన్నాడు అని చెప్పబడుతుంది. తర్వాత ఇక్కడ రాయబడుతున్న మాట, దేవుడు అతను ఆశ్రయిస్తున్నాడు కనుక 8వ వచనంలోకి వెళితే ఆయన పేరు ఎక్కడ పక్క దేశాలు కూడా వ్యాపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చూద్దామా? ఆమేన్. ఎక్కడికి వెళ్ళింది? పేరు పక్క దేశస్తులు కూడా వెళ్ళిపోయి ఉజ్జియా రాజు చాలా వండర్ఫుల్, చాలా మంచి రాజుగా ఆయన యొక్క పేరు అనేకులు పలుకుతూ ఉన్నారంట. కాబట్టి ఈ సమయంలో నీకు పేరునివ్వాలన్న ప్రజెంట్ నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నా నీ పేరు ఎవ్వరు పలకట్లేదా? నీకు దేవుడికి స్తోత్రం. నీ పేరు చెడ్డదని పలికినప్పుడల్లా మీరేం చేయాలి? సంతోషించండి, గంతులు వేయండి. నన్ను ఎవరు పిలవటం లేదా? పిలవకపోయే పర్లా. నిందలేస్తున్నారా? అయినా పర్లా. నువ్వు దీవించబడుతున్నావు. పరలోకంలో నీ ఫలం ఏమవుతుంది చెప్పండి? అధికమవుతుంది. ఈ భూలోకం ఎవరు నేను తిట్టలేదనుకోండి, ఎవరు నేను దూషించలేదనుకోండి, ఎవరు ఆ ప్రభు కోసం ఎలాంటి నిందను అనుభవించింది, అక్కడ నీకు ఎలా వస్తాయి? ఎవరైనా ప్రభువు కోసము శ్రమ నొందిన ఎడల, ప్రభు కోసం నిందలు పడిన ఎడల, ప్రభు కోసం మాటలు పడిన ఎడల మనం ధన్యులము. ఆమేన్. ఓకే, అందుకోసమే పక్క దేశస్తులు కూడా పేరు వెళ్ళిపోయింది. ఎంత పేరు వెళ్ళిపోయి అతను మంచి ఒక రాజు, ఆయన కింగ్ అనేసి అనేకుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఏం చేశాడంటే మళ్ళా 9వ వచనంలోకి వెళ్ళేకే పెద్ద పెద్ద ప్రాకారాలు కడుతున్నాడు, పెద్ద పెద్ద దుర్గాలు కడుతున్నాడు. పండిన ధాన్యం ఏదైతే ఉందో దాన్ని మొత్తం స్టాక్ పెట్టడానికి ఆయన ఏం చేసిన పెద్ద పెద్ద దుర్గాలు కడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం కడుతున్నాడు అమ్మ? ఆయన పెద్ద పెద్ద వాటిని దేశానికి ఇంకా కరువులు వచ్చినా కానీ సరిపడేంత ధాన్యాన్ని దాచడానికి పెద్ద పెద్ద గోడలు ఆయన కడుతూ ఉన్నాడు అని అంటే కట్టడం నేర్చుకోవాలి, పడగొట్టడం నేర్చుకోకూడదు. హృదయాలను బలపరచడం నేర్చుకోవాలి, హృదయాలను గాయపరచడం నేర్చుకోకూడదు. కొన్నిసార్లు హృదయాలను గాయపరిచి మాటలు వచ్చినాయంటే ఎందుకు అని అంటే అందులో సరి చేసుకోవాల్సి ఉంది, అందులో హెచ్చరించబడుతుందంటే అక్కడ నువ్వేదో నేర్చుకోవాల్సి ఉన్నది అని అర్థానికి తీసుకురాబడుతుంది. అందుకొరకే ఈయన ప్రాకారాలను కట్టిస్తున్నాడు. ప్రాకారాలు కట్టించబడుతున్నాయి. తర్వాత ఆయన బావులు తవ్వడం మొదలుపెట్టాడు. ఏం తవ్వడం మొదలుపెట్టాడు? బావులు తవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత ఆయనకి వ్యవసాయం చేయాలనిపించింది. ఆయన పశువులు కూడా పెద్ద పశువులు నివసించడానికి కూడా పెద్ద వాటినన్నింటినీ కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! యెహోవాను ఆశ్రయించాడు కనుక, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కనుక, యెహోవా అతనికి సహాయం చేయించినాడు కనుక ఇవన్నీ జరగడానికి కారణం, ఇవన్నీ జరగడానికి, ప్రాకారాలు కట్టబడడానికి, యుద్ధంలో అతనికి జయము రావడం కొరకు శత్రు పక్క దేశస్తులు వచ్చి పనులు ఇవ్వడం, అతని పేరు చాలా ఐగుప్తు దేశంలో కూడా వెళ్ళిపోయింది. ఆ రాజు చాలా గొప్పవాడు అని, తర్వాత అతను దుర్గాలు కట్టడము, తర్వాత వ్యవసాయం చేయించడం, అక్కడ పనివారు పెట్టడం, బావులు తవ్వించడం, తర్వాత ఇవన్నీ. ఇంకోటి ఏంటో తెలుసా? ఆయన మరలా దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొత్త మిషన్లు కనిపెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 15వ వచనంలో రాయబడుతుంది ఏందయ్యానంటే, మరియు అతడు అంబులు నేమి పెద్ద రాళ్ళునేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి కొత్త మిషన్స్
ఆయన కనిపెట్టడం మొదలైంది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మన దేశానికి ఇప్పుడు ఏం కావాలి? ఆ రోజు రాజులు ఉన్నారు కదా, రాజులు ఉంటే పక్క దేశంలో శత్రువులు ఉంటారు కదా, వాటిని ఎదుర్కోవడం కొరకు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక శత్రువు ఒక బలమైన సైన్యాన్ని తయారు చేయించుకుంటున్నాడు. ఈ రోజుల్లో మనం ఏం చేయాలనంటే మన మీదకి శత్రువులు రాబోతున్నారు. మీకు తెలుసా? ఎస్, రాబోతున్నారు. అపవాది మనలో నుండే కొందరిని తీసుకోబోతుంది. అపవాది మనలో నుండి కొందరు సపోర్ట్ తీసుకోబోతుంది. అపవాదే మన అంటే మన సంఘమనే కాదు కానీ మన క్రైస్తవుల్ని వాడుకోబోతుంది. లేక సాతానే మన సంఘాల మీద పడి దాడి చేసే అవకాశాలు అంటే అందుకొరకే మీరు చర్చికి రండి, మీరు ప్రార్థనలు చేయండి, మీరు మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దని మొత్తుకుంటున్నాము. ఎందుకయ్యారంటే మనము ఎదుర్కోబోతుంది మనము మనుషులతో కాదు, సాతాను యొక్క సమూహంతో మనం ఎదురాడబోతున్నాము అని చెప్తుంది. అయితే ఈ శత్రువుని ఎదుర్కోవడం కొరకు సైనికులను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ సైన్యాన్ని జయించడానికి సంఘములో ప్రార్థనా పరులు కావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కావాలి? ప్రార్థనా పరులు. స్త్రీల నుండా కాదు, పురుషుల నుండి కూడా కావాలి. స్త్రీల నుండి పురుషుల నుండే కాదు, యవనస్తుల నుండి కూడా కావాలి. యవనస్తుల నుండే కాదు, సండే స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లల ద్వారా నుండి కూడా ప్రార్థన కావాలి. మీ పిల్లలకు ప్రార్థన నేర్పించండి. అందుకోసం ఏమంటాడు తెలుసా? ఇర్మియా గంధకర్త రోదన చేసే స్త్రీలను పిలువనంపండి, ఏడ్చి ప్రార్థన చేసే వాళ్ళు అవసరం, వాళ్ళని పిలువనంపించండి అంటే ఇంకా ఏమంటాడు తెలుసా? మీ పిల్లలకు ఏడుపు నేర్పించండి, ఏడ్చి ప్రార్థన చేయడం నేర్పించండి అని చెబుతాడు. మన పిల్లలకి చదువు నేర్పిస్తున్నాం, కొన్ని టాలెంట్స్ నేర్పిస్తున్నాం, కానీ ప్రార్థన చేయడం నేర్పించడం లేదు. నేను చెప్పేది నిజమా కాదా? ఎస్, అది నిజం. అయితే ఇక్కడ రాయబడుతున్న ఒక సైన్యాన్ని ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. మనకు కూడా ఒక సైన్యం కావాలి. ఏ సైన్యము? ప్రార్థన అనే టీం, ప్రార్థన అనే ఒక గుంపు కావాలి. ప్రార్థన పరులు అనే ఒక టీం అవసరం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అవసరం? ప్రార్థనా పరులు కావాలి. మీ పనులకి మీరే బిజీ అయిపోతే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? క్వశ్చన్ అడుగుతున్నాను. లేట్గా వస్తున్న స్త్రీలారా, లేట్గా వస్తున్న పురుషులారా, అసలు ప్రార్థన రాకుండా ఉంటున్న వారులారా, స్త్రీ మీటింగ్లు కానీ ఆదివారాలు కానీ రాకుండా ఉంటున్న వారులారా, ప్రార్థన లేకపోతే సాతాను మనం ఎలా ఎదుర్కోగలుగుతాం? ఇంటికాడైనా కూర్చొని ఫోన్ నొక్కుకుంటా ఉంటారు కానీ, ఇంటికాడ కూర్చొని నిద్రైనా పోతూ ఉంటారు కానీ, ఇంటికాడ కూర్చొని ముచ్చట్లు చెబుతారు కానీ, సాతాను మనం ఎదుర్కోబోతుంది ఒక బలమైన దుష్టుడిని మనం ఎదుర్కోబోతున్నాము. ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థన సైన్యం కావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎవరు కావాలి? కావాలా లేదా? చెప్పండి. కావాలి. వీలైతే ప్రతిరోజు మేము ఉంటున్నాం, మీరు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. వారికి ముసలమ్మ ముచ్చట్లు, ఫోన్లు సాతాను అందరికి ఒక్కొక్క ఫోన్ ఇచ్చింది, మనల్ని బిజీ పర్సన్ చేసి దేవుడికి మనకి కాంటాక్ట్ కోల్పోయేటట్టుగా చేస్తుంది. ఇదంతా ఇంకోటి ఏం తెలుసా? మనందరికి ఫోన్లు మాత్రమే కాదు, ఇంకా పెద్ద వస్తువులు కూడా మనకి ఇచ్చిద్ది. ఇవన్నీ ఇచ్చిద్ది. నిజం నేను చెప్పి మన పిల్లలు తరంలో రాబోతుండగా ఈ ఫోన్లు కాదు, సిస్టమ్, ఇంటర్నెట్లు ఇచ్చిద్ది, ల్యాప్టాప్లు ఇచ్చిద్ది, ఇవన్నీ ఇచ్చిద్ది. ఇంకా చెప్పేది ఏం తెలుసా? గవర్నమెంటే చెప్పింది మీకు ఫ్రీగా ఇస్తానంటే మనమే కొనిపించిస్తాం. వాళ్ళందరూ దానిలో బిజీ అయిపోతారు. ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. నిజం, ఒక సైన్యం కావాలి శత్రువులను ఎదుర్కోవడం కొరకు. అందుకొరకే ఉజ్జియా చాలా జ్ఞానవంతంగా ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే ఒక సైన్యాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడంట. ఇంకోటి ఏం తెలుసు? ఆయుధాలు కూడా సిద్ధపరుస్తున్నాడంట. ఏం కావాలి? ఆయుధాలు. మన ఆయుధాలు ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం, స్తుతించడం అనే ఆయుధం, ఇవన్నీ అవసరం. పాటలు పాడడం అనేది ఆయుధం, పరిచర్య చేయడం అనేది ఆయుధం, తర్వాత ఇవ్వటము, ఇవన్నీ దేవుని యొక్క సంఘంలో ఏమైతే అవసరమో అవన్నీ మనకు ఆయుధాలుగా తీసుకొని ఇవ్వబడుతున్న ప్రతి కానుక దేని కొరకనంటే మరొక ఆత్మను రక్షించడం కొరకు, మరొక ఆత్మను ఉజ్జీవింప చేయడం కోసం, మరొక వ్యక్తిని ఉజ్జీవింపగా ఒక ఆయుధంగా చేయడం కొరకే
ఇవన్నీ ప్రతిదీ కూడా అవసరమే అనే మాట ఖచ్చితంగా గుర్తు చేయబడుతుంది. ఆయన ఆయుధాలు కూడా, మీకు ప్రార్థన ఆయుధం ఉందా? స్తుతించే ఆయుధం ఉందా? వాక్యం అనే ఆయుధం ఉందా? ఇవన్నీ మీకు ఆత్మ సంబంధమైన ఉపకరణములు. ఎపిసీలకు రాసిన పత్రిక 6:12 నుండి మనం చూసినట్లయితే యుద్ధ కవచాల గురించి రాయబడింది. సత్యం అనే దట్టి అంటాడు, రక్షణ అనే శిరస్రాణం అంటాడు, విశ్వాసం అనే డాల్ అంటాడు, ప్రార్థన అనే మెలుకు అనే పట్టుదలగా మాట్లాడతాడు. ఇవన్నీ యుద్ధంలో కావలసిన ఒక అనేకమైన పరికరాలను, దాన్ని సత్యము, సమాధానము, విశ్వాసం, రక్షణ, ప్రార్థన, ఇవన్నీ ఆయుధాలు. ఈ ఆయుధాలు నీకున్నాయా? మీ పిల్లలకున్నాయా? సాతాను దాడి చేయబోతుంటే మీ పిల్లలు ఎదుర్కోగలుగుతారా? మీరు ఎదుర్కోగలుగుతారా? లేకపోతే మనం నష్టపోతాము. సాతాను కోరల్లో ఉంటే నష్టపోతాము. ఇలాగ జరిగిన తర్వాత 15వ వచనంలో కింద లైన్లోకి వెళితే అక్కడ రాయబడుతున్న మాట చాలా అద్భుతంగా రాయబడిద్ది. అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలుగును గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. దూరంగా వెళ్ళిపోయిందనంటే కీర్తి అంటే ఆశ్చర్యకరమైన ఏది అవసరం అదే దేవుడు ఇస్తా ఉంటాడు. దాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యకరమైన యెహోవా చేతులు చాపి దేవుడు వారికి సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యకరమైన సహాయం. దేవుడు మనకు కూడా ఆశ్చర్యకరమైన సహాయం చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చూద్దాం. ఆమేన్. దేవుడు మనకి ఆశ్చర్యకరమైన ఉజ్జాకిచ్చినట్లుగా మనకు కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి. అయితే అన్నానంటే తర్వాత ఇప్పుడు ఏం జరిగిందన్నది మనం చెప్పుకొని మన ముగింపులోనికి వెళదాం. వచ్చే వారమున ఉజ్జా గురించి అందరూ చదివి ఉండాలి. ప్లీజ్, మన బాధ మీరు అర్థం చేసుకోగలిగితే, నేను వచ్చింది మీకు నేర్పించడం కోసమే వచ్చాను. నేను మీకు ఒక మంచి బోధ అందించడానికే దేవుడు నన్ను పంపించాడు. మీరందరూ చదవండి. నేను చదవలేదు అనొద్దు ప్లీజ్. మరొకసారి ఈ వేదన మీరు అర్థం చేసుకోగలుగుతారు. వాక్యం చదవడానికి ఎంతో ప్రయాసం ఉండిద్ది. చిన్న మాట కాదు. చాలాసార్లు పాస్టర్ గారికి కొద్దిసేపు చెప్పిన తర్వాత ఏముంది, దీన్ని ధ్యానం సండే నుండి తర్వాత సోమవారం నుండి ప్రిపరేషన్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తుంటేనే ఈ వర్తమానం ఇట్లాగా బయటకు వస్తుంది. ఓకే, వాక్య భాగం 16వ వచనంలోకి వెళ్ళిన తర్వాత అయితే స్థిరపడిన తర్వాత, ఈ మాట బాగా అర్థం చేసుకోండి, స్థిరపడిన తర్వాత తిరుగులేని రాజు అయిపోయాడు. స్థిరపడిన తర్వాత అతని మనసు ఏమైందంట? గర్వించి తన హృదయం ఏమైపోయింది? చెడిపోయింది అని రాయబడుతుంది. స్థిరపడిన తర్వాత మీరందరూ మీ ఉద్యోగాలు స్థిరపడ్డారా? మీ పిల్లల ఉద్యోగాలు స్థిరపరచబడ్డారా? అయితే మీరు ఏం కాకూడదు, మీకు గర్వం రాకుండా, నేనే అనేది రాకుండా. కొన్నిసార్లు నేను చెప్పాను, నేనే అనే కాడ ఎవరు ఉండాలి చెప్పండి? నేనే అనే కాడ ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. నేను తప్ప వేరొక దేవుడు మీకుండ. ఆ స్థానం నాది అంటే అందరది. పాత నిబంధన కాలంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేనే అనే కాడ దేవుడైన యెహోవా మాత్రం ఉండాలి. అది మన స్థానం కాదు, అది మనుషుల స్థానం కాదు, పాస్టర్ స్థానం కాదు, సంఘ పెద్దల స్థానం కాదు, లేక విశ్వాసుల స్థానం కాదు, ఎవరిది కాదు. అక్కడ దేవుడిది మాత్రమే స్థానం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అది నేనే. యేసు ప్రభు కూడా చెప్తాడు, నిజమైన ద్రాక్షావళిని నేనే, గొర్రెలకు ద్వారమును నేనే, జీవాహారమును నేనే మార్గమును నేనే, సత్యమును నేనే, జీవమును నేనే అనేది అది దేవుడికి మాత్రం. నేను అని అన్నాడా? వాడు హృదయం చెడిపోయింది. స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా ఎవరైనా నేను అనకూడదు. అక్కడ నేను అని ఇక్కడ దేవుడు పెడదాం, మనం దీవించబడి. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడికి నేనే అనే పదం ఈయనలోకి వచ్చింది. ఉజ్జియా బాగా డెవలప్ అయ్యాడు కదా, బాగా అన్ని దేవుడు సహాయం చేశాడు కదా. యుద్ధంలో మంచి సైనికులు ఉన్నారు, మంచి ఆయుధాలు ఉన్నాయి, బావులు నిర్మించాడు, ద్రాక్ష తోటలు ఇచ్చాడు, దానికి పని వాళ్ళను పెట్టించాడు, ప్రాకారాలు కట్టించాడు, యుద్ధంలో
జయమిచ్చాడు. శత్రువులు కూడా అతనికి పన్నులు ఇచ్చారు. చంపాలనుకున్న వ్యక్తులే పన్నులు ఇచ్చి అతను డెవలప్మెంట్ చేసి పడేశారు. అలాంటి వ్యక్తి స్థిరపడిన తర్వాత ఏమైందనంట, గర్వించి చెడిపోయింది. స్థిరపడిన తర్వాత ఏం కాకూడదు, గర్వం రాకూడదు. అది మనీపరంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు. ఆత్మపరంగా అయినా కానీ అంతే, లేక ఈ లోక సంబంధమైన పరమైన కావచ్చు. గర్వపడకూడదు. నేను గర్వపడిన తర్వాత అక్కడ రాయబడింది చెడిపోయాడు. హృదయం చెడిపోయిందనంటే ఇప్పుడు దాకా బాగున్నాయని ఏంటి, ఇప్పుడు దాకా బాగున్నా నేను అనేది వచ్చింది కాబట్టి సాతాను కూడా ఈ మొట్టమొదటిగా ప్రధాన దూత దేవదూతలందరికీ మనమందరం వర్షిప్ చేద్దాం, లెగవండి, ఇలాగ పాడదాం, హల్లెలూయా హల్లెలూయా అని పాటలు పాడే ప్రధాన దూత నేనే. ఆ సింహాసనం మీద కూర్చుంది ఆయన కంటే నాకు ఆయనకి తక్కువేంటి, నేను ఆ కుర్చీ మీద కూర్చోవచ్చు కదా అని నేనే ఆ పదం వచ్చింది కాబట్టి తన మనసులో గర్వించాడు కనుక ఆకాశం నుండి భూమి మీదకి ఏం చేశాడు, పడద్రోయబడ్డాడు. వాడి పేరే అపవాది, వాడి పేరే లూసిఫర్. వాడి గర్వపడడం వలన జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అయ్యానంటే, అతడు మనము దేవుని మందిరంలో యాజకులు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, ఎవరు పడితే వాళ్ళ దూపాలు వేయకూడదు. దాన్ని కొరకు ఆయన ఆరోని యొక్క సంతానమును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడి. ఎవరు పడితే వాళ్ళు కాదు, ఎవరు పడితే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఎవరయ్యారంటే ఆరోని యొక్క సంతానం వారు మాత్రమే యాజకులు. యాజకులు ఏం చేస్తారంటే పరిశుద్ధమైన స్థలానికి అతి పరిశుద్ధమైన స్థలం ఇక్కడ భూమి మీద లేదు, పరిశుద్ధమైన స్థలము అతి పరిశుద్ధమైన స్థలం లేదు. మన హృదయం అనే ఆలయంలోనే క్రీస్తు ఉంటాడు. మన ఆలయానిలోనే ఆయన ప్రభువు నివసిస్తాడు. అది మనలను పరిశుద్ధంగా నుండి కోరుకుంటూ ఉన్నాడు. అయితే వాక్య భాగంలోనికి వెళితే ఆయన ఏం చేశాడంటే వాళ్ళు దూపం వేస్తుంటే ఉజ్జియా ఏమంటాడంటే, ఈ రాజు ఏమయ్యా అంటాడంటే, ఇక్కడ చూద్దాం 18వ వచనం చూడండి. 18వ వచనం, రాజైన ఉజ్జియా ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ఏమేయడానికి, ధూపం వేయడానికి, ధూపము వేయుటకు ప్రతిష్ఠించబడిన హారోను సంతాన వారిని యాజకులు ఓకే చదువుతారా? అని యాజకులు చెబుతున్నారు. ఈయన వెళ్ళి ఏం చేస్తున్నాడు అయ్యానంటే ధూపం వేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, యాజకులు అంటున్నారు, అయ్యా ఇది నీ పని కాదు, నువ్వు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు, ఏమవసరము, వాళ్ళు బాగోగులు చూసుకోవలసిందే, కానీ ఇది నీ పని కాదు అని ఎవరు అంటున్నారు అయ్యా అంటే యాజకులు అంటే వాళ్ళ మీద ఏమన్నాడు ఒకసారి చూడండి. వాళ్ళ మీద కోపడ్డాడంట. 19వ వచనంలో చూడగలిగినట్లయితే మనం 18వ వచనం చదివాం మొత్తం. నీవు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధి నుండి, ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా 19వ వచనం, ఉజ్జియా ధూపమేయుటకు ధూపార్తన చేత పట్టుకొని ద్రౌద్రుడై యాజకుల మీద, ఎవరి మీద చెప్పండి, యాజకుల మీద ఏమంటాడు, కోపమును చూపి, అయ్యా వద్దయ్యా, అరే నేనే ఎవరిని, రాజుని, నా పేరు ఎక్కడ, పక్క దేశంలోకి వెళ్తే మొత్తం నా పేరే ఉంది, నేను బావులు నిర్మించాను, ద్రాక్ష తోటలు నాటింది, శత్రువులు కూడా గడగడలాడుతారు, అసలు నేనేంటి అని గర్వించడం. గర్భమునకు ముందు ఏమొచ్చింది, నాశనమునకు ముందు ఏమొచ్చింది, నాశనం. వాడు గర్వపడుతున్నాడా, ఎమ్మటి నాశనము రెడీగా ఉండితే అని వాడు గురి చేసుకోవాలి. ఇక్కడ గర్వపడిన తర్వాత ఇక్కడ నాశనం ఆయన కొరకు రెడీగా ఉంది అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళ మీద కోప్పడుతూ ఉన్నాడు, వాళ్ళ మీద మీరు నాకు చెప్పేది ఏంటి, నేనెవరిని, నేను రాజుని కదా అని కోప్పడుతున్నప్పుడు నిజంగా అక్కడ రాయబడి, ఎందుకంటే అతి పరిశుద్ధమైన స్థలములోనికి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు, యాజకులు మాత్రమే వెళ్ళాలి. యాజకులు కూడా వాళ్ళ ఇష్టానుసారమైన యాజకులు కాదు, దేవుడికి ఇష్టానుసారమైన యాజకులు. అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధమైన దానికి అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేది. ఆ తెర లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకు ఒక నడుముకి తాడు కట్టేవారు.
తాడుగట్టి లాగాలి. భవిష్యత్తు వెళ్ళిన తర్వాత చనిపోయడానికి అతను తీసుకురావడానికి 2-3 వెళ్తే వాళ్ళు కూడా చచ్చిపోతారు. చాలా పవర్ఫుల్ యొక్క స్థలం అనమాట. అందుకోసం ఏం చేస్తారంటే ఒక గొలుసో తాడు కట్టి ఇట్లా లాగుతారు, కానీ లోపల పోయి తీసుకురాలి. ఆ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ ధూపం వేయడానికి ఈయన కంకణం కట్టుకున్న తర్వాత చెప్పిన వాళ్ళని కూడా ఏమవుతున్నాడంట, చెప్పిన వాళ్ళు నువ్వు చెప్పేది ఏంది, నేను ఎవరిని చెప్పండి, నేను ఎవరిని, నేను రాజుని అని చెప్పిన తర్వాత ఇక్కడ రాయబడుతున్న మాట, యెహోవా మందిరంలో ధూప పీట పక్కన నడుమును ఉండగా యాజకులు చూస్తున్నప్పుడే అతడు నొసట ఏం పుట్టిందంట, కుష్ఠరోగం పుట్టిందంటే. కుష్ఠరోగం పుట్టి అక్కడి నుండి ఏమైపోయాడు, బయటికి వెళ్ళిపోయి, బయట నుండి కూడా కాదు రాజ్యస్థానం నుండి ఏమైపోయాడు, లేడు. నిజంగా అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, అందుకొరకే యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. గర్వపడ్డా, ఏమైపోయాడు, అతని పతనానికి దారితీసింది. మనం ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడదాం చెప్పండి, ముగించుకుందాం. ఎవరి మీద? దేవుడి మీద. యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆయనకు తోడుగా ఉంటాడు. యెహోవా మీద దేవుని నమ్ముకున్నంత వరకు ఆయన కృప నీకు తోడుగా ఉండేది. నువ్వు 2 విధాలుగా ఉంటే నడవది. చాలా మంది 2 విధాలుగా, లోకం దేవుడు కాదు. పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడినేలా నీకు వర్ధలు చేస్తాడు. నీకు ఏది కొలువుగా కూడా చేస్తాడు. భూమి మీద నీకు ఏది అవసరమో, నీకు పైసలు అవసరమైతే పైసలు, నీకు ఆహారం అయితే ఆహారం, వస్త్రాలు అయితే వస్త్రాలు, ఉండడానికి ఇల్లు అయితే అవసరం, పిల్లల అవసరం, వాళ్ళ చదువుల, వాళ్ళ ఫీజుల, వాళ్ళు ఏమైతే అవసరమో ఆశ్చర్యకరమైన సహాయం విజయానికి కలిగినట్లుగా దేవుడు మనందరికీ ఆశ్చర్యమైన సహాయం మనకి దొరుకునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచుదాం.